వార్తలు చెప్పే మీడియాకు ఎసోంటి ముచ్చట్లు చెప్పాలనో తెలుస్తలేదట. జనం ఎసోంటి తిప్పల పడుతున్నారనేది పట్టింపు లేదట మీడియాకు. అందుకే మీడియాకు సుద్దులు చెప్తున్నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. ఏంటి ఒకసారి ఇనుండ్రి. నిజంగా ఈ టీవీ సంస్థలు కానీ ఇలాంటి చేసే సంస్థలు నిజంగా ప్రజా సమస్యల గురించి మీరు ఎప్పుడన్నా మాట్లాడారా? ఏ మాకెక్కడిది సార్ గంత సోయి. జనం ఎంత గోసపడుతున్నా, పబ్లిక్ ఎన్ని పాటలు పడుతున్నా ఎన్నడన్నా పట్టించుకున్నామా సారు? మీ తీరుగా ఎప్పటికీ జనం జనం అన్నట్టు పబ్లిక్ కోసం వార్తలు ఎప్పుడన్నా రాసినామా సారు అని మాట్లాడుకుంటురట. పవన్ కళ్యాణ్ మాటలు విన్న పద్ధతి గల్ల జర్నలిస్టులు. మీరు ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం పోరాటం చేసినప్పుడు మీడియా కవరేజ్ అస్సలు చేయలేదా? రంకులు బొంకులు వార్తలే రాసినామా? ఎందుకు సారు? ఎవరో ఒక్కళ్ళు వేసిన వార్తలను చూసి అందరిని అంటారు అని అంటున్నారట టీవీ జర్నలిస్టులు. ఎంతసేపు ఎదవ చండాలపు రంకులు బొంకులు తప్ప మీరు మాట్లాడేది ఏదైనా చూద్దామంటే ప్రజలకి విఘ్నత కలిగించే మాటలు మాట్లాడతారా? మీడియాను అట్లా అడిగే బదులు మీ పార్టీ ఎమ్మెల్యేలు ఆ రంకులు బొంకులు చేయకుండా ఎందుకు చూడలేస్తారు? ఒకవేళ వాళ్ళు చేసిండ్రే అనుకో, వాళ్ళను పార్టీ నుంచి తీసేసి వేరే క్యాండిడేట్ ను పెట్టి ఎలక్షన్లకు పోయి ఎందుకు గెలిపించుకోలేస్తారు? అట్లా చేస్తే ఇంకో ఎమ్మెల్యేనో ఇంకో లీడరో అసొంటి రంకు బొంకు పనులు చేసే ధైర్యం వస్తుందా? తప్పు మీ వాళ్ళు చేస్తే దాని వార్తలు చెప్పే మీడియా మీదేస్తే ఎట్లా సారు అంటుర్రు. రంకును రంక్ అని చెప్పకుండా గొప్ప పని చేసిందని చెప్పాలనా సారు? ముందుగాల మీ పార్టీ లీడర్లను అదుల పెట్టుకోండి. వాళ్ళని షెండాలం పనులు చేయకుండా అదుపు చేయుండ్రి. పార్టీ పెద్దగా అది నీ బాధ్యతే. రంకులు బొంకులు పనులు చేస్తే భవిష్యత్తు ఉండదన్నట్టు చర్యలు తీసుకోండి. అంతేగాని ఈ మీడియాను తప్పు పడితే ఎట్లా సారు అంటుర్రు. ఎవరు ఏం చేస్తాం మాకెందుకు? ఎవడి వ్యక్తిగత జీవితం మీరు ఏం చేస్తున్నా కదా నేను ఎప్పుడు మాట్లాడను. మన ఎమ్మెల్యేస్ కూడా ఇదే చెప్పారు. మేము నలిగి ఇక్కడ దాకా వస్తే మీ పర్సనల్ కాంటాక్ట్ తోటి మీరు దిగజార్చగానే చేసించాలని అభ్యర్థించాను అందరు. 14 సంవత్సరాలు మా వాళ్ళు రోడ్ల మీద పడి నలిగి కేసులు పెట్టించుకుని వస్తే మీరు తక్కువని ఎమ్మెల్యేలు అయిపోయి మీరు కూర్చొని దిగజార్చకండి. ఇంకా చాలా మీరు కూర్చోబెట్టి మీరు ఇద్దరికి నమస్కారం పెడతానని చెప్పాను ఇద్దరికి. ఏ ఊకండి సారు? తప్పు చేసిండ్రని తెలిస్తే పార్టీల నుంచి తీసేయాలి గాని నమస్కారాలు పెడతారా? ప్రాధేయపడతారా? బతిలాడతారా? అదే అలవాటు అయిపోయి పవన్ సారే బతిలాడుతున్నాడంటే మీ ఇల్వ పెరుగుతుంది అన్నట్టు కాడుమోళ్ళు కూడా అట్లనే వేస్తారు. ఇట్లా మెత్తగా మాట్లాడి వాళ్ళు చేసిన పనులు వాళ్ళ వ్యక్తిగతం అన్నట్టు చూస్తే ఎట్లా సారు? ఒకసారి ప్రజల నడుమిట్లకు వస్తే పద్ధతిగా ఉండాలి. పార్టీ పరువు కాపాడాలి. మీ ఇల్వ పెరిగేటట్టు చేయాలి. అంతేగాని మీడియా మొత్తం తప్పు చేస్తున్నది అన్నట్టు తిడితే ఎట్లా సార్ అని అంటున్నారు. మీ వాళ్ళు ఏదో శుద్ధపూస పనులు చేసినట్టు ఎప్పటికీ రంకులు బొంకులేనా అని మీడియాకు పాఠాలు చెప్పుడేంది సార్ అని అంటుర్రట పవన్ కళ్యాణ్ మాటలు విన్న పద్ధతి గల జర్నలిస్టులు. ఢిల్లీలో మా పనుల మేం బిజీగా ఉంటే స్టేట్లో మీ కథలలో మీరున్నారా? అరే కలిసి పని చేయురి, కాంగ్రెస్ ను పైకి తీసుకురానంటే ఒకరి పైకి ఒకరు పోయి పబ్లిక్ ల పార్టీ పతారని పలసగా చేస్తురుగా. దేశంలో ఎట్లా ఏలువాడిలా రావాలని మేం పని చేస్తుంటే ఉన్న అధికారాన్ని ఆగం చేస్తట్టురు కదా మీరు. ఇగో ఈ తీర్ల రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ లీడర్ల మీద గరమైందట. అంత కోపం వచ్చే కథ ఏమైందనంటే చూడండి. సర్కారు నడుపుతున్నామా సర్కస్ నడుపుతున్నామా? అరే బల్లె పిల్లల కంటే అన్యాయం అయిపోయారు ఒక్కొక్కరు. మీ పంచాయతీలు పట్టించుకుందునా, నేను ప్రధాన పని చూసుకుందునా? అరే తెలంగాణలో ఏ పార్టీ పురాగా చేతులు లేకుండా పోయిందిగా, ఎవరికి భయం భక్తి లేకుండా అయింది అని రాహుల్ గాంధీ ఇక్కడ లీడర్ల మీద మస్తు సీరియస్ అయిందట. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మీద రేవంత్ రెడ్డి అనుకూల ఛానల్ వరుస పెట్టి వార్తలు రాపిచ్చి కొన్ని ముచ్చట్లను తిప్పుతున్నారు. అసలు బండారం బయట పెడతా అనుకుంటా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఏకంగా పీసీసీ చీఫ్ మీదనే ఎట్లా పడితే అట్లా ఆయన ఇజ్జత్ తీసి ఇంటికి గుంజ గట్టేసినట్టు రాస్తే ఏంది? మీదికెళ్ళి డిజాస్టర్ ప్రెసిడెంట్ అనుకుంటా బ్లాస్టింగ్ వార్తలు వేస్తున్నారు. ఏంది ఇవన్నీ? బయటోళ్ళ కంటే మీరే ఎక్కువ డ్యామేజ్ చేయాలని కాంగ్రెస్ కండు వాళ్ళని కంకణాలకి కట్టుకుర్రా అనుకుంటా హైకమాండ్ హై బీపీతోని సీరియస్ అయిందట. కూల్చివేతలు, మంచిరేవుల, నాదర్గుల్ భూస్కామ్ల మీద హైకమాండ్ కు మహేష్ గౌడ్ రిపోర్ట్లు ఇచ్చిరని ప్రచారం చేపించారు. సీఎం రేవంత్ రెడ్డికి మోడీ ఇచ్చిన ఓపెన్ ఆఫరు, భగీరథ్ పోక్సో కేసులో ఇంత ఆలస్యం చేసుడు, ఇవన్నిటి మీద పీసీసీ చీఫే రాహుల్ కు ఫిర్యాదు చేసినట్టు వార్తలు రాపిచ్చారు. ఏమో మరి నాకు తెలియకుంటే ఢిల్లీకి మొత్తం అన్నీ ఆయన్నే మోస్తుండ అనుకోని ఇట్లా కక్ష కట్టిరా. ఇట్లా మీ ఇష్టానికి మీరు వార్తలు రాపిచ్చి పార్టీ పతాన్ని పల్స చేసుకుంటూ కూర్చుంటే ఢిల్లీలో ఉన్న మేము చల్లగా సప్పుడు జగ్గుకోవాలనా? ఎంబటే ఈ ముచ్చట మీద ఢిల్లీకి రిపోర్ట్ రాయరు అనుకుంటా కేసీ వేణుగోపాల్కి ఆర్డర్ వేసినట్టు రాహుల్ గాంధీ. ఇటువంటి ముచ్చట్లన్నీ ఇంత బయటకు వస్తుండే వరకలా పొలిటికల్ సర్కిల్లా కాంగ్రెస్ కయ్యాల గురించి జోకులు వేసుకుంటున్నారట. ఎవరో బయటోళ్ళు బాక్సులు కట్టుకొని పని పెట్టుకొని రావాల్సిన అక్కరే లేదు. మీ దాంట్లో మీరే ఎండ్రికాయలు తీరు ఒకరి కాలు ఒకరు పట్టుకొని గుంజుకుంటా పక్క పార్టీల ముంగట పబ్లిక్ ముంగట ఒక్క తిరిగే చిన్నగైతారు. నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు ఎందుకీ కొట్లాటలయ్యా అసలు? పవర్లకు రాని రోజులేమో రాకపాయ అని రంది మీద బదనాములు చేసుకుంటా బట్టలు కాల్చుకొని మీదేసుకుంటారు. రాక వచ్చినాకనేమో ఇసొంటి కథలు పడుతుంటా ఐకమత్యం అనే పదాన్ని 5 మూట్ల బాయిలు ఎత్తేస్తారు. ఇట్లా చేసుకుంటే ఏ తీర్ల ముంగడి పోతారో పాపం రాహుల్ గాంధీ ప్రధాని కళను ఎన్న నిజం చేస్తారో ఏమో పరి.